నేను ఆల్రెడీ మీకు లోకేష్ కనకరాజు గురించి అయితే చెప్పానండి, 5 వీడియోలో చెప్పాను. లోకేష్ కనకరాజు అందరూ పడుకునే వేళ కెమెరా లైట్ ఆన్ చేసుకొని దెయ్యాలు తిరిగి వేళ కెమెరా లైట్లు ఆన్ చేసుకుని 100 కోట్లు అయితే కొల్లగొడేస్తాడని అయితే నేను 5 వీడియోల్లో చెప్పాను. అదే ఇప్పుడు నిజమైందనమాట. మీరు కూలీ మూవీ చూసుకున్నట్లయితే అంతా కూడా నైట్ విజనే, మొత్తం కూడా నైట్లోనే షూట్ చేసి తీసాడు ఆయన. ట్విస్టుల మీద ట్విస్టులు, మామూలు ట్విస్టులు కాదు. ఫస్ట్ ఎంట్రన్స్ మనం చూసుకున్నట్లయితే పోర్ట్ ఏరియా నుంచి అయితే కెమెరా అలా కిందకి వెళ్తుంది. శోభిన్ గారు అయితే ఎంటర్ అవుతారు. చెప్పు నీకు ఎవడ పంపించాడు ఏంటని చెప్పి అడుగుతాడు అన్నమాట. నాకు పలానా వాడు పంపించాడు, నేను పోలీస్ ఇన్ఫార్మర్ని అది ఇది చెప్తాడు. శోభిన్ గారు ఎవడైతే కూర్చొని ఉన్నాడో ఆయన చంపి దింగుతాడు అనమాట. ఫస్ట్ షాట్ అది. నెక్స్ట్ ఎంట్రన్స్ అనమాట. ఎవరు ఎంట్రన్స్ అంటే మనకి రజనీకాంత్ గారి ఎంట్రన్స్ అనమాట. దేవి మ్యాన్షన్ హౌస్ అని చెప్పేసి దాంట్లో ఏంటంటే మనకి చదువుకున్న వాళ్ళకి ఏంటంటే రూమ్స్ ఇస్తుంటాడు అనమాట. అది మొత్తం ఇచ్చేది కూడా మన రజనీకాంత్ గారే. అది కూడా ట్విస్ట్ అనేది ఎందుకు ఇస్తున్నాడో, ఇలాగా చదువుకున్న వాళ్ళకి రూమ్ ఎందుకు ఇస్తున్నాడో ఆ ట్విస్ట్ కూడా మీకు సెకండ్ హాఫ్లోనైతే రివ్యూలో అవుతుంది. ఓకేనా. ఫస్ట్ రజనీకాంత్ గారు ఎంట్రన్స్ మీరు చూసుకున్నట్లయితే మటన్ అయితే కొడుతుంటారు. రజనీకాంత్ గారు మటన్ కొట్టి కత్తిలను అటు ఇటు తిప్పి రజనీకాంత్ గారు అయితే ఎంటర్ అవుతారు అనమాట. ఎంట్రన్స్ అయితే అదిరిపోద్ది. దాని తర్వాత ఫస్ట్ సాంగ్ మధ్యలో స్టోరీ ఉంటుంది. దాని తర్వాత ఫస్ట్ సాంగ్లోని బాగుంటుంది. దాంట్లో కామెడీ ఉంటుంది, దాంట్లో ట్విస్టులు ఉంటాయి. మీకు మంచిగా భలే చేశాడనమాట సాంగ్ అయితే. మీకు అర్థం కాదు, దిగ్గిద్దా అది ఏదో పాట ఉంటుంది భయ్య, అలాగైతే గుర్తు రావట్లేదు కానీ బాగుంటుంది సాంగ్ అయితే. నెక్స్ట్ మనకి శృతి హాసన్ గారు ఎంట్రన్స్ అండి. శృతి హాసన్ గారు ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే అక్కడ ఫోన్ వస్తుంది. ఆ పాటలోనే మన రజనీకాంత్ గారికి ఫోన్ వస్తుంది అనమాట. నీ ప్రాణ స్నేహితుడు చచ్చిపోయాడు. ప్రాణ స్నేహితుడు ఎవడు? సత్యరాజ్ చనిపోతే మన రజనీకాంత్ గారు ఆ పాట నుంచే పాట అవుతుంటే మధ్యలో నుంచి అలా కారు వేసుకుని వెళ్ళిపోతారు. అది చూపిస్తారు. చూపించిన తర్వాత సత్యరాజ్ గారు చనిపోయి ఉంటారు అనమాట. దండ వేసుకుని ఇలాగా వేస్తుంటే నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి అని చెప్పి శృతి హాసన్ గారు ఎంట్రన్స్ అవుతారు అనమాట. ఆ తెచ్చిన దండనే ఇలా మొహానికి ఇచ్చి కొడేస్తుంది. అది శృతి హాసన్ గారు ఎంట్రన్స్. నేను మామూలుగా ఏదో చెప్పేస్తున్నాను కానీ మీరు సినిమా హాల్లోకి వెళ్ళి చూసుకోండి భయ్య, సూపర్గా అయితే ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ ట్విస్టుల మీద ట్విస్టులు మామూలుగా అయితే ఉంటుంది అనమాట. తర్వాత నేను ఏం చెప్పి చెప్తాను చూడండి. అంటే మీకు అర్థం కాలేనట్టు ఉంటుంది కానీ మీకు కొద్దిగా అర్థమవుతుంది. అదే అనమాట. శృతి హాసన్ గారికి 2 చెల్లెళ్ళు అయితే ఉంటారనమాట. 2 చెల్లెలు ఫీజు కట్టలేదని చెప్పేసి అయితే వాళ్ళు డిపాజిట్ చేసేస్తారని చెప్పేసి ఫోన్ అయితే వస్తుంది. శృతి హాసన్ గారు పరిగెట్టుకుని వెళ్తారు. సారీ సార్ ఫీజు లేట్ అయింది సార్, ఇగోండి సార్ డబ్బులు అంటే ఆల్రెడీ ఎవరు కట్టేశారమ్మా, ఎవరు కట్టారో కొద్దిగా పేరు చెప్తారంటే రజనీకాంత్ గారు ఏంచి ఇలా నిలబడి ఉంటారనమాట. శృతి హాసన్ గారు కోపం వచ్చి శృతి హాసన్ గారు ఏంచి ఫుల్ తిట్టేస్తుంటారు. నీకు ఎవరు కట్టమన్నారో అది ఇది అంటే కట్టింది నేనమ్మా, నేను కట్టాను, ఈసారి కాదు మీ నాన్నగారికి నేను అప్పున్నానని చెప్పేసి అయితే ఇలా చీటీ ఏదో చూపెడతారు. చీటీ చూపించేసి అసలు మమ్మల్ని వదలవా నువ్వు ఏంటి అనుకుంటున్నావు అని చెప్పేసి చడామడా తిట్టేస్తుంది శృతి హాసన్ మన రజనీకాంత్ గారికి. అది కాదు ఒకసారి రిపోర్ట్లు ఓపెన్ చేయండి, రిపోర్ట్లు ఓపెన్ చేస్తారనమాట. దాంట్లో ఏంటంటే ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పేసి రిపోర్ట్లో అయితే రాసి ఉంటుంది. రజనీకాంత్ గారు చచ్చిన ఒరిజినల్ రిపోర్ట్లో ఏముంటుందంటే బలంగా గుండెల మీద గుద్దేస్తే చనిపోతారని చెప్పేసి అయితే రాసి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ పోర్ట్లోకి ఎంటర్ అవుతారు. ఓకేనా. వీళ్ళిద్దరూ పోర్ట్లోకి ఎంటర్ అవుతారు. అసలు ఏంటి మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఏంటని చెప్పేసి ఇంకోటి పట్టుకుంటారు అనమాట. ఆడేం చెప్తారంటే పవర్ హౌస్ అని చెప్పేసి ఇప్పుడు చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత మనకి బూడిద ఉంటుంది కదా, బూడిద కూడా మిగలకుండా మనకి సెల్ ఫోన్ సంబంధించిన అది ఒక చైర్ తయారు చేస్తారనమాట. చైర్లో కూర్చుని ప్లగ్ ఆన్ చేస్తే మొత్తం అందరూ కూడా చచ్చిపోతారు అనమాట. బూడిదే మిగులుతుంది. అదేంటంటే పొల్యూషన్ ఫ్రీ. ఆ పొల్యూషన్ ఫ్రీలోని మనోడు కొద్దిగా గవర్నమెంట్కి వచ్చి పెట్టుకుంటాడు. ఈ విధంగా నేను తయారు చేశానని చెప్పి ఇది దొంగల చేతికి చిక్కితే ప్రమాదం అని చెప్పేసి దాన్ని అయితే మనకి ఎలా చేయరనమాట. ఇది మిస్యూజ్ చేసుకుంటారు ఈ నాగార్జున గ్రూప్ అనమాట. ఓకేనా. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. ఒక పవర్ అంటే బాడీ ఎలా పెట్టారనుకో భయ్య, బాడీ ఎలా పెట్టారనుకో దాని మీద బాడీ పెడితే మొత్తం బూడిదైపోద్ది అనమాట. అలా బూడిదైపోద్ది. అది ఎలా బలేగా ఉంటుంది భయ్య. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. కూడా పోర్ట్ ఏరియాలో నుంచే నరుక్కొద్దాం అని చెప్పేసి అయితే శృతి హాసన్ని తర్వాత రజనీకాంత్ గారిని కిడ్నాప్ చేయడానికి శృతి హాసన్ని కిడ్నాప్ చేయడానికి వస్తే కొంతమంది అక్కడ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. మన రజనీకాంత్ గారు అయితే సూపర్గా అయితే చేశారు. అనిరుద్ధ్ భాయ్ మ్యూజిక్ ఇచ్చాడు భయ్య, ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. అక్కడ కామెడీగా ఫైట్ అయితే జరుగుతుంటుంది. శృతి హాసన్ని మీకు ఎవరు పంపించారు ఏంటి అని చెప్పేసి అడిగితే నాకేంచి ఇలాగ శోభిన్ గారు పంపించారు అది అని చెప్తారనమాట. ఒరిజినల్ పేరు శోభిన్, మూవీలో పేరు వచ్చేసరికి ఇంకోటి ఉంటుంది అనమాట శోభిన్ గారిది. రజనీకాంత్ గారు అలాగే శృతి హాసన్ గారు వచ్చేసరికి పోర్ట్ ఏరియాలోకి నైట్ టైం వెళ్తారనమాట. మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో నాకు శృతి హాసన్ గారు తెలుసు, మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేనైతే డబ్బు గురించే చేస్తాను అది ఇది అని చెప్పేసి శోభిన్ గారికి రజనీకాంత్ గారికి చెప్పడం అయితే జరుగుతుంది. అవకాశం ఇద్దాం అని చెప్పేసి శోభిన్ గారు అవకాశం ఇస్తారనమాట. దాంట్లో ఏంటి మనిషిని అలా కూర్చున్నాను అనుకోండి, 2 బటన్లు ఉంటాయి. ఆ బటన్లు మొత్తం బూడిదైపోద్ది. మొత్తం భలే ఉంటుంది భయ్య. సినిమా మాత్రం కేక దోలు తీర్చాడు రజనీకాంత్ మాత్రం. మీకు ముందే చెప్పాను కదండి, కటింగ్ చేసి స్టోరీ అంతా కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి. ఇక్కడ మీకు అర్థం కాలేనట్టు ఉంటుంది కానీ మీకు అర్థం అవుద్ది అనమాట. ఇక్కడ మంచి ట్విస్ట్ పెడతారు, సూపర్గా అయితే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ట్విస్ట్ ఏంటంటే నాగార్జున గారు
నమ్మిన బంటు శోభిన్ గారు అనమాట. నాగార్జున గారి కోసం శోభిన్ గారు ఏదైనా చేస్తారు. అలాంటి నమ్మిన బంటు ఏం చేస్తారంటే, నాగార్జున గారికి ఫోన్ వస్తుంది, నీ పక్కన ఉన్నాడు కదా శోభిను, ఆడు పోలీస్ అంటాడు. నాగార్జున గారికి ఫీజులు ఎగిరిపోతాయి. నాగార్జున గారు ఫీజులు ఎగిరిపోతాయి. ఈ నా కొడుకు ఏం చేస్తాడు, శోభిను ఈడే పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి కుర్చీలో కూర్చోబెట్టి ఇంకో ఆ 2 చేతులకి మేకులు తగ్గుపడతాడు అనమాట. నాగార్జున గారు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఈయన్ని చంపేస్తా, కుర్చీలో కూర్చోబెట్టుకుని ఎవరైతే మేకులు కొట్టాడు ఆయన్ని చంపేస్తారు అని చెప్పేసి అందరూ అయితే అనుకుంటారు. అంటే మొత్తం పోర్ట్ ఏరియాలోని సీన్ ఎంత జరుగుతుంది అందరూ చూస్తుంటారు అనమాట. నాగార్జున గారు రాడ్ ఇలా లేపి ఈడి తల మీద కొట్టకపోయి కావాలని ఆడు తల మీద కొడతాడు. ఎందుకంటే ఒరిజినల్ పోలీసు శోభిన్ గారు. ఆడు తల మీద కొడితే శోభిన్ చచ్చిపోతాడు. శోభిన్ చచ్చిపోతే అప్పుడు నాగార్జున శృతి హాసన్ని ఫోన్ చేసి రమ్మని చెప్పు, నేను పిలిచానని చెప్పి రమ్మని చెప్పి నాగార్జున గారు పిలిస్తే నిద్ర వస్తారన్నమాట. సార్ ఏమైంది సార్ అంటే, ఈ నా కొడుకుని పోలీస్ బ్యారక్స్ పక్కన ఉన్న శ్మశానం కింద మీరు పాతిపెట్టి మీరు రావాలి, అది మీ పని అని చెప్తారు భయ్య. వీళ్ళిద్దరికి ఇష్టం లేదు ఇంకా, ఎందుకంటే చాలా సవాల్ని ఆ కుర్చీ మీద కూర్చొని తగలబెట్టడం అది వీళ్ళ పని. ఎందుకంటే వీళ్ళ నాన్నగారిని ఎవరు, సత్యరాజు గారు వీళ్ళ నాన్నగారు, శృతి హాసన్ నాన్నగారు. అక్కడ కూడా చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంది మీరు సినిమాల్లోకి వెళ్ళి చూసుకోండి. చెప్పేసి శోభిని గారిని తీసుకెళ్ళి వ్యాన్లో తీసుకెళ్ళి పోలీస్ బ్యారక్స్ పక్కన ఉన్న శ్మశానం కింద గొయ్యి తీసి గొయ్యిలో కప్పెట్టేసి వెళ్ళిపోతుంటే వర్షం కురుస్తుంది. వర్షం కురిసిన తర్వాత శోభిని గారు చెయ్యి అలా ఎంటర్ అవుద్దు భయ్య పైకి. ఇద్దరు షాక్ అయిపోతారు. అమ్మ నా కొడుకు ఈ చావలేదా, ఇడ్డేట్రా బాబు ఇలాగ ఎంటర్ అవ్వడు అని చెప్పేసి ఇద్దరు ఫీజులు ఎగిరిపోతాయి. మీకు అర్థమవుతుందా? ఎగిరిపోగలనే ఆడు మొత్తం ఇలాగలా చేసుకుంటాడు అనమాట మట్టిలో నుంచి. అంటే ఏదైనా పక్కన ఉంటే తవ్వుకొని బయటకు వచ్చేద్దాం అని చెప్పేసి. అప్పుడు ఏంచి రజనీకాంత్ గారు చెయ్యిచ్చి పైకి లేపుతారు. చెయ్యిచ్చి పైకి లేపి, బాబు రజనీకాంత్ నీకు వాళ్ళు ఎంత ఎత్తారన్నారో తెలియదు, దానికి రెట్టింపు నేను ఇస్తాను, మీ ఇద్దరు లైఫ్లో సెటిల్ అయిపోతా, ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పేసి అయితే అంటాడనమాట. శృతి హాసన్ ఏమంటుందంటే, సరే అయితే మనం చాలా మందిని అయితే చంపేశాం కదా, మనకి మనోడు పోలీస్ అంటున్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ భార్య కూడా ఉంది, సరే ఈ ఒక్కను వదిలేద్దాం అని చెప్పేసి శృతి హాసన్ కరిగి రజనీకాంత్ గారితో చెప్తానమాట, వీళ్ళని వదిలేద్దాం చాలా మందిని చెప్పేసాం అది ఇది అని చెప్పేసి. రజనీకాంత్ గారు సరే వెళ్ళిపోరా అని చెప్పేసి ఇలాగంటారనమాట. ఇలాగన్న తర్వాత వెంటనే నాగార్జున గారు ఫోన్ చేస్తారు రజనీకాంత్ గారికి. ఆడిని పోలీస్ బ్యారక్స్ పక్కన ఉన్న శ్మశానంలో పాతి పెట్టావా అని చెప్పేసి ఫోన్ చేస్తారు. పాతి పెట్టేశానంటే వెరీ గుడ్, నువ్వు అర్జెంటుగా రజనీకాంత్ నువ్వు వచ్చే అని చెప్పేసి అంటాడు అనమాట. రజనీకాంత్ గారు వెళ్ళిన తర్వాత రజనీకాంత్ గారికి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక ట్విస్ట్ అయితే ఇస్తారు భయ్య నాగార్జున గారు. అది చూసిన రజనీకాంత్ గారు ఫీజులు అయితే ఎగిరిపోతాయి. అదే ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటనేది మీరు సినిమా హాల్లోకి వెళ్ళి చూసుకోండి భయ్య. సూపర్, మామూలుగా ఉండదు సామే, అరాచకం సినిమా. శోభిన్ గారు శృతి హాసన్ కిడ్నాప్ చేసడం, ఆ శృతి హాసన్ తప్పించుకోవడం, తర్వాత ఈ కుక్క చైన్ ఉంటుంది కదా, కుక్క చైన్ ఇలా కట్టేస్తాడు అనమాట. ఇలా కట్టేస్తాడు శోభిన్ గారికి. శోభిన్ గారు ఎట్టుకుని వెళ్ళడం ఆడి అమ్మాయితో మామూలు లేదే, సూపర్. నెక్స్ట్ రజనీకాంత్ గారు చూసుకున్న ఇంకా అక్కడితో ఇంటర్వ్యూలు అవుద్ది అనమాట. ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా మీకు అర్థం కాదు, కాకపోతే ఏంటంటే ఈ సీన్లు ఉంటాయని మాత్రం మీకు చెప్తున్నాను భయ్య. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే సినిమా చూసి వచ్చాను కదా, సూపర్ భయ్య సినిమా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శోభిన్ గారు శృతి హాసన్ ట్రైన్లో ఒక ఫైటింగ్ ఉంటుంది. ఆ ఫైటింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది భయ్య, మామూలుగా అయితే ఉంటుంది. ఎంత చంపినా చావడం అనమాట నా కొడుకు. ఎవరో మన శోభిన్ గారు. నాగార్జున ఎంట్రన్స్ నిజంగా పిచ్చెక్కిచ్చింది. మొత్తం అరుపులు గోలలో మామూలు లేదే, లేచిపోయింది మొత్తం, సినిమా అంతా లేచిపోయింది. అయితే కన్నారవి నాగార్జున ఉంటాడు కదా, వాళ్ళ అబ్బాయి అనమాట సినిమాలో. కన్నారవి రజితారామన్ యాక్ట్ చేసిన. రజితారామను ఈ కన్నారవి లవర్స్, ఓకేనా? మీకు ఫోటో వేస్తాను చూడండి స్క్రీన్ మీద. రజితారామను కన్నారవి లవర్స్ అనమాట. భయ్య నిజంగా రజితారామన్ యాక్ట్ చేసింది భయ్య ఈ సినిమాలో. అమ్మమ్మ మీరు చూస్తే ఎంత లవర్ బాయ్గా యాక్ట్ చేసింది కదరా, ఎంత సమయంగా ఉంది కదరా, ఏంట్రా ఈ ట్విస్ట్లు ఏంట్రా స్వామి, అరాచకం. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే మామూలు ఎంట్రన్స్ కాదమ్మా బాబో. ఇంకా నిజంగా చెప్తున్నాను, శోభిన్ గారు అలాగే మనకి రజితారామన్ గారు మొత్తం సినిమానంతా కూడా ఒంటెద్ది బండ్లుగా లాక్కొచ్చారు భయ్య. ఉంది ఇన్వాల్వ్మెంట్, రజనీకాంత్ గారు చాలా ఉంది, నాగార్జున కూడా ఉంది ఇన్వాల్వ్మెంట్. కాకపోతే వీళ్ళిద్దరు క్యారెక్టర్ల మీద శోభిన్ గారిది రజితారామన్ మాత్రం అరాచకం మామూలు కాదురా స్వామి. ఏమి ట్విస్టులు రా బాబు, ట్విస్టుల మీద ట్విస్టులు ఆరెడీ అమ్మ సూపర్. నెక్స్ట్ ఉపేంద్ర గారి ఎంట్రన్స్ బ్రదర్, ఉపేంద్ర గారి ఎంట్రన్స్ కూడా మామూలుగా ఉండదు భయ్య. మొత్తం మ్యాన్షన్, దేవి మ్యాన్షన్ హౌస్ అని చెప్పాను కదా, అది ఇంటర్వెల్ ముందండి. ఇంటర్వెల్ ముందు మన ఉపేంద్ర గారు ఎంటర్ అవుతారనమాట. ఆ మ్యూజిక్ వెనకాతల బీజిఎం మ్యూజిక్ అనిరుద్ధ్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు భయ్య, మామూలుగా ఇవ్వలేదు, పిచ్చెక్కిచ్చింది అనమాట. అంతా చితగొట్టు కొడేహాడు. బీజిఎం మాత్రం ఎంట్రన్స్ బాగుంది, ఉపేంద్ర గారి ఎంట్రన్స్ బాగుంది. నాగార్జున గారికి రజనీకాంత్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది, 30 సంవత్సరాల క్రితం ఈ విధంగా జరిగింది అని చెప్పి. అక్కడ ఒక మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది.
అన్ని ట్విస్ట్లే, సినిమా అంతా ట్విస్ట్లే భయ్. ఒరిజినల్ గురించి మనం మాట్లాడుకున్నట్లే ఒరిజినల్ అయితే మనకి గోల్డ్ స్మగ్లింగ్ జరగదండి, ఇంకోటి ఏదో జరుగుతుంది. అది మీరు సినిమాల్లో వెళ్ళి చూడండి, ఓకేనా? ఆ ట్విస్ట్ నేను చెప్పేస్తే బాగోదు, అది మీరు సినిమా హాల్లోకి చూడండి, బాగుంటుంది. కాకపోతే ఏంటంటే సినిమా ఎక్కువ లెంత్ తీసారా అని చెప్పేసి మీకు సెకండ్ హాఫ్లో కనబడుతుంది. అంత లెంత్ తీసుకుంటూ వెళ్ళారా అని చెప్పేసి మీకైతే ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అయిపోయింది కదా, లేచి వెళ్ళిపోదామా అన్నట్టు కలుగుతుంది. ఇంకొక 10 నిమిషాలు కూర్చుంటే సరిపోద్ది అనే మూమెంట్లో మీకు ఆ ఫీలింగ్ అయితే వస్తుందండి పక్క. నెక్స్ట్ ఏంటంటే మనకి లాస్ట్ ఇంకా సినిమా అంతా మొత్తం రివీల్ చేస్తే బాగోదు. కానీ ఇంకా లాస్ట్లో మీకు చూసుకున్నట్లయితే అమీర్ ఖాన్ గారు ఎంటర్ అవుతారు అనమాట. వాడి అమ్మ జీవితం కుక్కలు నొట్టుకుంటాడు భయ్యా, కుక్కలు నొట్టుకుని లాగా వెళ్తుంటాడు, కుక్కలు నొట్టుకుని జమ్ జమ్ అని. బాగుంది అది కూడా, ఎంట్రన్స్ అయితే బాగానే ఉంది. మెయిన్ అది శోభిన్ గారు ఎక్కడ చాలా లోతు గొయ్యి తీస్తాడు అనమాట. లాస్ట్ అదే ఆయన చంపేయడం, లోతు గొయ్యి తీసేస్తాడు. లోతు గొయ్యి తీసేసి మనకి ఇలా తోపుతోతే శోభిన్ గారు లోపలికి వెళ్ళి పడిపోతారు అనమాట. ఇంకా సినిమా అంతా రివ్యూల్ చేస్తే బాగోదు. లాస్ట్లో అండి ఒక కామెడీ అనమాట, బేవచ్చాన కామెడీ కాదు. అమీర్ ఖాన్ గారు ఎంటర్ అవుతారు కుక్కలు తీసుకొని. అక్కడ ఏంటంటే కొద్దిగా డిస్కషన్ అయితే ఉంటుంది. ఆ డిస్కషన్ కూడా మీరు సినిమా హాల్ వెళ్ళి చూసుకోండి. అక్కడ ఏంటవుతుంది, ఫన్నీ థింగ్ ఏంటంటే శోభిన్ బతిగా ఉంటే అండ్ శోభిన్ గారిని తీసుకొస్తారండి. శోభిన్ గారిని తీసుకొస్తే అమీర్ ఖాన్ గారు గన్ ఇలా గురి పెడతారన్నమాట. రజనీకాంత్ గారు అంటారు వద్దొద్దు నేనే చంపుతానని చెప్పి రజనీకాంత్ గారు ముందు వస్తారన్నమాట. శోభిన్ని చంపడానికి లోతు గొయ్యి తీస్తారన్నమాట, చాలా లోతు గొయ్యి తీస్తారు. శోభిన్ గారు ఇలా చూస్తారు, ఆ గొయ్యి దిక్కు ఇలా చూస్తారన్నమాట. అప్పుడు అమీర్ ఖాన్ గారు అడుగుతారు రజనీకాంత్ని, ఏంటి ఈయన చంపడానికి ఎంత లోతు గొయ్యి తీస్తావంటే అక్కడ రజనీకాంత్ గారు చెప్తారు, భయ్యా ఈయన కొడుకు బయట ఉంటేనే డేంజరు, ఎంత లోపలికి వెళ్ళి గొయ్యి తీసి గోతులు కప్పెట్టినా ఈయన కొడుకు చెయ్యాల పైకి ఆడతాడు, ఈయన కొడుకు లోపల ఉండాలి అందుకే అని చెప్పి ఎంత లోతు గొయ్యి తీస్తాడని చెప్పేసి అయితే అంటారనమాట. అక్కడ ఫన్నీ భలేగా ఉంటుంది అనమాట. హిందీలోనే కొద్దిగా మనకైతే వస్తాయండి, పర్లేదు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే బాగుందన్న సినిమా అయితే చూడొచ్చు. మరి వార్ 2 సినిమా అయితే నాకైతే ఎలాగుందో తెలియదు, కానీ నాకైతే మాత్రం సినిమా చాలా బాగుంది. 10కి 8 అవ్వచ్చు. ఎందుకంటే కూలీ మూవీ ఎక్కడ ల్యాగ్గా ఉందో అక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు ఎట్టి ఆ బొక్కలన్నీ కూడా కంప్లీట్ చేసి లోకేష్ కనకరాజు నిజంగా హైప్ మూవీ, మామూలు హైప్ కాదురా స్వామి, అరాచకం మూవీ, మామూలు కాదు, బీభత్సం చితగొడేసింది. ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడితే శోభిన్ అండ్ ఎందుకు అంటున్నారంటే శోభిన్ గారిది రజితా రామంది చాలా బాగుందండి. ఇంకా శోభిన్ గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అక్కడ మౌనిక పాట ఉంటుందండి. ఆ పాటలో డ్యాన్స్ చేశాడు మన శోభిన్ గారు, అమ్మ చితగొడేశారు. ఇంకా రజనీకాంత్ గారిది ఏంటంటే ఎలా మా ఫ్రెండ్ని చంపారు, వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఇంకా ఇదే అనమాట. మొత్తం ఆ ట్విస్ట్లు మొత్తం ఆడి యమ బుర్ర అరాచకం. రజితా రామన్ని ఎలా కూడా చూపెడతారా అని చెప్పేసి అస్సలు అనుకోలేదు భయ్యా. అది డిఫరెంట్ క్యారెక్టర్, అది నాకు అసలు మీరు ఎవరు ఊహించరు భయ్యా, అస్సలు ఊహించర్రా బాబోయ్. ఫైటింగ్ ఏటి, ఆ చంపేయడాలేటి, ఆ పొడిసేయడాలేటి, అమ్మ మళ్ళీ యాక్టింగ్, ఓహో వేర వనిత మహానటిలా యాక్ట్ చేసిందిరా బాబోయ్. ఆ సినిమాకి మైండ్ దొబ్బింది అందరికీ కూడా. అదండి ఈరోజు వీడియో, మీరు కంప్లీట్గా అయితే చూసారని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను కటింగ్ చేసి చెప్పాను కదా, దీంట్లోని అందరూ కూడా ప్రాణం పెట్టి చేశారు, అలాగే చూపించారు లోకేష్ కనకరాజు గారు. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో, మీరు కంప్లీట్గా అయితే చూసారని అయితే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కౌంట్ అయితే చాలా తక్కువగా ఉందండి, 10,000కి అయితే దగ్గరగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్ డే గెస్ట్, బాయ్.